అనేక హంతకులు. చాలా కాలం క్రితం చీనా దేశంలో ఒక ధనికుడైన దర్జీవాడుండేవాడు. అతను వినోద ప్రియుడు. అప్పుడప్పుడు తన భార్యను వెంటబెట్టుకుని నగరంలోని వినోదాలు చూస్తూ రోజల్లా తిరిగేవాడు. ఒకనాడు అలాగే దర్జీ తన భార్యతో సహా నగరమంతా తిరిగి సాయంకాలమయ్యాక ఇంటికి తిరిగి వస్తూ ఉండగా వాళ్లకొక మరుగుజ్జువాడు కనిపించాడు. ఆ మరుగుజ్జు రకరకాల హాస్యాలు చేసి తన చుట్టూ ఉన్న వాళ్లను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అందరితో పాటు దర్జీ, అతని భార్య కూడా మరుగుజ్జువాడి హాస్యాలకు విరగబడి నవ్వి ఆ రాత్రికి వాణ్ణి తమ అతిథిగా ఆహ్వానించారు. మరుగుజ్జువాణ్ణి ఇంటికి తెచ్చి దర్జీవాడు దుకాణానికి వెళ్ళి వేయించిన చేపలు, రొట్టెలు, నిమ్మకాయలు, తెల్ల నువ్వుల హల్వా కొని తెచ్చాడు. తర్వాత ముగ్గురు భోజనానికి ఉపక్రమించారు. భోజనం ఉల్లాసంగా జరిగిపోతూ ఉండగా దర్జీవాడి భార్య ఒక పెద్ద చేప ముక్కను తీసుకొని మరుగుజ్జువాడి నోట కుక్కి వాడి నోరు గట్టిగా మూసి అంతా ఒక్కసారే మింగాలి అని అన్నది. అతి కష్టం మీద మరుగుజ్జువాడు దాన్ని మింగటానికి ప్రయత్నించాడు. దురదృష్టవశాన ఆ చేప ముక్కులో పెద్ద ముల్లుండి అది మరుగుజ్జువాడి గొంతులో గుచ్చుకున్నది. వాడు గుడ్లు తేలవేసి ప్రాణాలు వదిలాడు. అది చూసి దర్జీవాడు, అరే అల్లా, పాపం, వీడి ప్రాణాలు మన చేతి మీదుగా పోయాయే, ఎలాంటి దురదృష్టం వచ్చి పడింది అని వాపోసాగాడు. ఏడిచి ఏం లాభం, చేయవలసింది ఆలోచించాలిగాని అని దర్జీ భార్య అన్నది. ఏం చేద్దామంటావ్ అని దర్జీవాడడిగాడు. వీడిపైన బట్ట కప్పి భుజానికెత్తుకో, ఇద్దరము మన బిడ్డకు రోగం వచ్చినట్టు నటిస్తూ వైద్యుడి కోసం బయలుదేరదాం అని భార్య అన్నది. దర్జీవాడు మరుగుజ్జు శరీరం మీద ఒక బట్ట కప్పి ఎత్తుకొని వీధిలోకి వచ్చాడు. అతని భార్య ముందు నడుస్తూ, అయ్యో, నా బిడ్డకు మాయదారి మసూచికం వచ్చిందే, ఎవరు రక్షిస్తారు, మా కష్టం ఎవరు తీరుస్తారు, ఏ వైద్యుడన్నా దొరికితే బాగుణ్ణు అని గట్టిగా ఆక్రోశించసాగింది. మాసూచికమనే మాట వినగానే వీధిలో వాళ్లు దర్జీవాడికి దూరంగా తొలిగారు. దర్జీ భార్య వాళ్లను, వైద్యుడిల్లెక్కడ బాబు, వైద్యుడింటికి దారి ఏది నాయనా అంటూ అడిగింది. చివరకు ఎవరో వాళ్లకొక వైద్యుడి ఇల్లు చూపారు. దర్జీవాడు వైద్యుడింటి తలవాకిలి తడితే ఒక నీగ్రో బానిస వచ్చి తలుపు తెరిచింది. దర్జీవాడి భార్య ఆమెతో, మా బిడ్డకు చాలా సుస్థిగా ఉన్నది, వైద్యుడి గారిని త్వరగా వచ్చి చూడమని చెబుతారా అంటూ ఆ బానిస చేతిలో ఒక వెండి కాసు పెట్టింది. ఆ మాట చెప్పేసరికి నీగ్రో బానిస మేడ మీదకు వెళ్ళగానే భార్యాభర్తలిద్దరూ లోపలికి అడుగుపెట్టి మరుగుజ్జువాడి శవాన్ని మెట్ల మీద పెట్టేసి కాలి సత్తువ కొద్దీ పారిపోయారు. ఈ లోపల నీగ్రో బానిస మేడ మీద వైద్యుడి చేతిలో వెండికాసు పెట్టి ఎవరో వైద్యానికి వచ్చారని చెప్పింది. వైద్యుడు ఆ కాసు చూసిన ఆనందంలో దీపం తీసుకోవాలన్న సంగతి మర్చిపోయి గబగబా మెట్లు దిగి వస్తూ చీకట్లో మరుగుజ్జువాడి శరీరాన్ని తన్నాడు. ఆ శరీరం మెట్ల మీద నుంచి దొర్లి కింద పడిపోయింది. వైద్యుడు కిందకి వచ్చి చూస్తే శవం. ఇది తాను చేసిన హత్య అనుకొని వైద్యుడు కంగారు పడిపోయి శవాన్ని ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. ఆయన దాన్ని తన భార్య వద్దకు తీసుకుపోయి జరిగింది చెప్పాడు. ఇది ఇంట్లో ఉండటానికి వీల్లేదు, దాన్ని డాబా మీదకు తీసుకుపోయి మన పొరుగున ఉన్న వాళ్ల పెరట్లో పడేద్దాం. ఆ ఇంటివాడు సుల్తాను గారి పాకశాల అధికారి. వాళ్ల ఇంటి నిండా అంతులేని పిల్లులు, కుక్కలు, ఎలుకలు, అవి శవాన్ని క్షణాల మీద తినిపారేస్తాయి అని వైద్యుడి భార్య అన్నది. సరే, భార్యాభర్తలిద్దరూ డాబా మీదకు వెళ్ళి పక్కింటివాడి వంటగది గోడకు చేరబడేలాగా మరుగుజ్జువాడి శరీరాన్ని జాగ్రత్తగా దించి పీడ వదిలించుకున్నారు. మరుక్షణమే పక్కింటివాడు ఎక్కడ్నించో ఇంటికి తిరిగి వచ్చి మైనంవత్తి వెలిగించి దాని వెలుగులో తన వంట ఇంటి గోడ నానుకొని ఎవరో కదలకుండా నిలబడి ఉండటం కనిపెట్టారు. అతని ఇంట తిండి పదార్థాలు తరచూ మాయమవుతూ ఉండేవి. ఆ దొంగతనం చేస్తున్నది ఏ పిల్లులో కుక్కలో అని అతను అనుకుంటూ వచ్చాడు. ఓహో, ఈ ఇంటి దొంగ మనిషేనా, పక్కింటి డాబా మీదుగా దిగాడన్నమాట అని అనుకొని ఒక కర్ర తెచ్చి ఒక్క దెబ్బతో మరుగుజ్జును పడగొట్టి అంతతో కసితీరక అదే పనిగా శవాన్ని బాదాడు. ఎన్ని కొట్టినా దొంగ ఉలకడు పలకడు. ఆ మనిషి వంగి చూస్తే శవం. అయ్యో, నా కొంప ముంచావురా మరుగుజ్జువాడా, నా ఇంట దొంగతనం చేసి నష్టం కలిగించింది చాలక చచ్చి నా ప్రాణం మీదకే తెచ్చావా,
అల్లా నువ్వే నన్ను కాపాడాలి అని ఆక్రోశించసాగాడు. అతను ఆ శవాన్ని మోసుకొని పోయి ఒక దుకాణం ముందు శవాన్ని నిలబెట్టి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కొంతసేపటికి ఒక వడ్డీ వ్యాపారస్తుడు తప్పతాగి మైకం పోవటానికి స్నానశాలకు తూలుతూ పోతూ అటుగా వచ్చాడు. మరుగుజ్జువాణ్ణి చూడగానే ఆ వ్యాపారస్తుడికి ఆ నిలబడి ఉన్నవాడు దొంగ అని అనుమానం కలిగింది. దొంగ పట్టుకోండి అని కేకలు వేస్తూ అతను మరుగుజ్జువాడి మీదకు లంఘించి శవాన్ని పడదోసి చేతులతో బాధసాగాడు. తాగుబోతువాడి కేకలు విని రాత్రి కాపలావాళ్లు పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడిన వాణ్ణి కొడుతున్నవాణ్ణి చూశారు. కింద పడి ఉన్న మనిషిలో ప్రాణం లేదు. నువ్వు హత్య చేశావు, వలీ దగ్గరకు పద అని కాపలావాళ్లు మరుగుజ్జువాడి శవాన్ని వ్యాపారస్తుణ్ణి కొత్వాలు దగ్గరకు తీసుకుపోయారు. జరిగిన సంగతంతా విని కొత్వాలు వడ్డీ వ్యాపారస్తుణ్ణి తెల్లవారగానే ఉరితీయవలసిందిగా తన భటులకు ఉత్తర్విచ్చాడు. తెల్లవారగానే వ్యాపారస్తుడి ఉరిశిక్ష గురించి నగరమంతటా చాటింపు జరిగింది. జనం ఉరితీసే చోటికి గుంపులు గుంపులుగా చేరారు. వ్యాపారస్తుణ్ణి వధ్యస్థానంలో నిలబెట్టి భటులు మెడకు ఉచ్చుకూడా తగిలించారు. అంతలో సుల్తానుగారి పాకశాలాధికారి పరిగెత్తుకుంటూ వచ్చి ఆగండి, ఆ మరుగుజ్జును హత్య చేసిన వాణ్ణి నేను అని అన్నాడు. నువ్వు హత్యెందుకు చేశావు అని కొత్వాలు అడిగాడు. పాకశాలాధికారి జరిగింది చెప్పాడు. ఈ మనిషి నేరం ఒప్పుకున్నాడు గనక ఆ వ్యాపారస్తుణ్ణి వదిలేసి ఇతన్ని ఉరితీయండి అని కొత్వాలు భటులను ఆజ్ఞాపించాడు. అంతలో వైద్యుడు అసలు హంతకుణ్ణి నేను అని తన కథ కొత్వాలుకు చెప్పాడు. కొత్వాలు వైద్యుణ్ణి ఉరితీయమన్నాడు. భటులు వైద్యుణ్ణి ఉరితీసే లోపల దర్జీవాడు వచ్చి తానే అసలు హంతకుణ్ణని తెలిపి తన కథంతా చెప్పాడు. అసలు హంతకుడే దొరికాడు, ఇతన్ని ఉరితీయండి అని కొత్వాలన్నాడు. కాని ఈసారి కూడా ఒక అవాంతరం వచ్చింది. ఈ చచ్చిపోయిన మరుగుజ్జువాడు సుల్తానుగారి విదూషకుడు. కిందటి రోజు మరుగుజ్జువాడు ఎటో వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. అందుచేత సుల్తాన్ ఇవాళ తెల్లవారుతూనే అతన్ని గురించి అడిగాడు. మరుగుజ్జువాడు హతుడయ్యాడని, అతన్ని చంపింది నేనంటే నేనేనని నలుగురు మనుషులు తగాదా పడుతున్నారని సుల్తానుకు తెలియవచ్చింది. చచ్చిన మరుగుజ్జును, ఆ నలుగురు హంతకులను తన వద్ద హాజరుపరచమని సుల్తాన్ కొత్వాలుకు కబురు పంపాడు. అందరూ సుల్తాన్ సమక్షానికి చేరారు. హంతకులని చెప్పుకునే నలుగురు తమ తమ కథలు సుల్తాన్ గారికి నివేదించుకున్నారు. అందరి కథలు వింటున్న మంగలి వైద్యుడొకడు మరుగుజ్జు శవాన్ని పరీక్షించి విదూషకుడి ఒంట్లో ఇంకా ప్రాణం ఉన్నది అని అన్నాడు. అతను విదూషకుడి నోరు బలవంతాన తెరిచి గొంతులోకి చిమ్టా ఒకటి ప్రవేశపెట్టి గొంతులో ఇరుక్కున్న చేప ముక్కను బయటకు లాగాడు. వెంటనే మరుగుజ్జువాడు పెద్దగా తుమ్మి లేచి కూర్చొని ముఖం నిమురుకొని చివాల్న లేచి నిలబడ్డాడు. ఈ విధంగా అందరి కష్టాలు గట్టెక్కాయి. సుల్తాను వైద్యుడికి గొప్ప బహుమానమిచ్చాడు. సుల్తాను వద్ద బహుమానాలు పొంది హంతకులందరూ తమ తమ ఇళ్లకు తిరిగిపోయారు.